వారి అనుభవం నుంచి, వారి పరిపాలనలో వారు నేర్చుకున్న అంశాల నుంచి ఈ ప్రభుత్వం ఏదైనా సూచన వస్తే మేము తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఒక అంశం చెప్పొచ్చు అధ్యక్ష. ఈరోజు ఇది ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారికంటే సీనియర్, వారికంటే ముందు ఎమ్మెల్యే, వారికంటే ముందు మంత్రి, వారికంటే ఎక్కువ శాఖలు నిర్వహించారు. అయినా మా సహచార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎలాంటి బేసిజాలు లేవు అధ్యక్ష. ఒకవేళ ఎవరైనా మొదటిసారి శాసనసభ్యుడైనా, ఈరోజు నేను ఎందుకు రిప్లై చేస్తున్నా, మొదటిసారి శాసనసభ్యుడు శంకర్ గారు, పాయల శంకర్ గారు కొన్ని అంశాలు లేవనెత్తితే వారు గతంలో స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధిగా పనిచేశాడు. ఎమ్మెల్యే కాకపోయి ఉండొచ్చు, ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రజలతో మమేకమై ప్రజా జీవితంలో సంవత్సరాల కొద్ది ప్రజలలో ఉన్నారు. తనకు ఒక అనుభవం ఉంది. అది ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతం, గిరిజనులలో ఆదివాసీలు అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి వచ్చిందంటే డెఫినెట్గా అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ తన అనుభవం నుంచి కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం తప్పకుండా మొదటిసారి సభ్యుడు కాబట్టి మేము వినం, అత్యంత సీనియర్ కాబట్టి ఆయన ఏ అబద్ధాలు చెప్పినా అబద్ధాలు అన్నిటిని ప్రభుత్వం స్వీకరించాలి. ఇట్లాంటి వాదనలకు ఇక్కడ తావలేదు అధ్యక్ష. తమరి నాయకత్వంలో అంశానికి ప్రాధాన్యత ఉంది, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధానం ఉంది. ఎవరికి నిజమైన లబ్ధిదారుడికి ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు, చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము, లక్ష్యం అధ్యక్ష. ఈ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు రప్పల కొండలకు, వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు, లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఇవ్వాలనా? ఈరోజు ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే, మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటున్నారు అధ్యక్ష. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష? ఆడ కూర్చుంటాం, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే 23లో అధికారం పోయింది, 24లో డిపాజిట్లు పోయినాయి, ఈసారి ఉన్నది కూడా ఊడ్చుకపోతుంది అధ్యక్ష. మీరు కాదు కదా ఆదర్శము, ఆదర్శ రైతు ఆదర్శం, వ్యవసాయం చేసేవాళ్ళు ఆదర్శం. అట్లా కాకుండా మేమేదో అద్భుతాలు చేసినాం, మీరు అద్భుతాలు చేసినాక అక్కడ ఉన్నారు, అద్భుతాలు చేసినాక ఆయన గారు ఇక్కడికి రాలేకపోతున్నాడు. ఎందుకు? ఒకవేళ ఇక్కడికి వస్తే 10 సంవత్సరాలలో వారు చేసిన అద్భుతాలను మా సభ్యులందరూ అడగడం మొదలు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది అని వారు రావడం లేదు. అది వారి ఇష్టం, మేమేం ఒత్తిడి చేస్తలేం. సభలోకి సభ్యుడు రావడం రాకపోవడం అనేది సభ్యుడు ఇష్టం. ఒకవేళ తమరు అనుమతిస్తే వాళ్ళ మధ్యలో అర్థాంతరంగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి కావాల్సినట్లు చేయొచ్చు, మీరు అనుమతిస్తే అధ్యక్ష. అయితే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా, రాళ్ళు రప్పలకు గుట్టలకు ఇద్దామా? రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు చేసి అమ్ముకొని ప్లాట్లు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? హైవేల పేరు మీద, నేషనల్ హైవేల పేర్ల మీద ప్రభుత్వం సేకరణ చేసిన భూములకు కూడా దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుంటే ఇద్దామా? మీ అనుచరుల ముసుగులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? ఈరోజు హైదరాబాదు చుట్టుముట్టూత వ్యవసాయ భూములు, వ్యవసాయేతర కన్వర్షన్స్ జరిగి, నాలా కన్వర్షన్ జరిగి ఈరోజు పరిశ్రమలు నెలకొల్పినారు. వీటన్నిటి కూడా మనము ఇద్దామా? వీటి విషయాలలో మీరు స్పష్టమైన సూచన చేయండి. మీ సూచనలన్నిటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి, ఎందుకు ఈయన మాట నమ్మి చాలా మంది 2 లక్షలకు పైగా ఉన్న రుణాలు కట్టారు. మరి వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తావో ఇంతవరకు చెప్పలేదు. 30వ తారీఖు మహబూబ్ నగర్లో పోయి 2750 కోట్లు విడుదల చేసిన అన్నావు. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు బ్యాంక్ అకౌంట్లో పడలేదు. ఎన్ని పచ్చి అబద్ధాలంటే ఆయన పూర్తిగా గోబల్స్ ను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇలా ఈ 2 గంటల ప్రసంగం చూస్తే, మొన్న మేము అప్పుల విషయంలో ప్రభుత్వం యొక్క నోరు మూయించినాం. ప్రభుత్వం యొక్క అబద్ధాలను లెక్కలతో సహా, అంకెలతో సహా చూపించి ఆ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ అప్పు 4,17,000 అని బల్ల గుద్ది అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా చెప్పి ప్రభుత్వం నోరు మూయించినాం. అంటే ఇవాళంతా కూడా ఆయనకి ఏమైపోయిందంటే
ఈ 5-6 రోజుల నుంచి సభలో ప్రభుత్వం తేలిపోయింది, ప్రభుత్వం పలసబడిపోయింది. ఆయన కడుపులో ఉన్నదంతా కూడా ఇవాళ కక్కిందంతా కుక్కేస్తే. ఇవాళ రైతు భరోసా మీద చర్చ అంతా కూడా రాజకీయ ఉపన్యాసమే తప్ప రైతులకేమిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎట్లా ఇస్తాడు, ఏ ఒక్క ముక్క కూడా చెప్పలే ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అయితే ఇవాళ ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు క్విక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక స్కూల్ కట్టిండ్రా అని ఇష్టమైనట్టు మాట్లాడినా. నీకేం తెలుసు? పోదాంపా, ఏ కాన్స్టిట్యున్సీకి పోదాం? కట్టిన గిరిజన గురుకులాలు చూపిస్తాం, కట్టిన మన ఊరు మనబడి పాఠశాలలు చూపిస్తాం. ఇవాళ ఎంత అభివృద్ధి జరిగిందో ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా కూడా ప్రజలు చెప్పడానికి రెడీగా ఉంటారు. మాట్లాడుతూ ఏమంటాడు, ఫార్మాసిటీకి విలువైన భూములు సేకరించి అగ్గువకే మేము భూములు కేటాయించినామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, మేము ఫార్మాసిటీలో ఏ కంపెనీకైనా 1 ఎకరం అన్న కేటాయించినామా? కేటాయించిందే లేదు, నువ్వు అగ్గువకు కేటాయించినావంటావు. ఇవన్నీ అబద్ధాలు కదా, అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలి. ఒక్క అబద్ధమా? నీ ఉపన్యాసంలో ప్రతి సబ్జెక్ట్ లో నువ్వు అబద్ధాలే మాట్లాడినావు. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. మాకేమో మైక్ ఏవైతివి, ఇక సభానాయకుడు అని ముఖ్యమంత్రి అని నోటికొచ్చినట్టు సొల్లు వాగుడు వాగిపోయినావు నువ్వు. ఫార్మాసిటీలో విలువైన భూములు సేకరించినమాట, అగ్గువకు కంపెనీలకు కేటాయించినమాట. ఎస్, నేను అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ అసలు భూమే కేటాయించదు. అగ్గువకు అనే ప్రశ్న ఎక్కడిది? కేటాయిస్తే ఎవరికి కేటాయించినాం, అగ్గువకి ఇస్తే ఎంత అగ్గువకి ఇచ్చినామో చెప్పు ముఖ్యమంత్రి నువ్వు. ఈరోజు ఆయన మాట్లాడుకుంటా అంటాడు, రుణమాఫీ చేయొద్దంటున్నామట, మేము ఫీజు రియంబర్స్మెంట్ వద్దంటున్నామట. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి మహాప్రభు అని ముఖ్యమంత్రికి పలుసార్లు లెటర్లు రాసినాము, అసెంబ్లీలో మాట్లాడినాము, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, విద్యార్థులు కొట్లాడుతున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎంత పచ్చి అబద్ధాలు ఆడతాడంటే, మేమట రేడియల్ రోడ్స్ వద్దన్నమాట, రుణమాఫీ వద్దన్నమాట, ఫీజు రియంబర్స్మెంట్ వద్దన్నమాట, RRR వద్దన్నమాట, సాగునీటి ప్రాజెక్టులు వద్దన్నమాట. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరే సాక్ష్యం, మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల్ని కూడా అడుగుతున్నా, అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రిని నా జీవితంలో వినలేదు, చూడలేదు. ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుంటే ఒక్క రుజువు చూపియండి. మేము ఉల్టా రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ముఖ్యమంత్రి? నువ్వు చేస్తే 15 ఆగస్టులోగా నువ్వు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను సవాల్ చేసిన. నేను రుణమాఫీ చెయ్యమని నీ మెడలు వంచే ప్రయత్నం